హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కొత్త కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే నాని అని ఎవరైనా చెప్తారు. నాని కెరియర్ చూసుకుంటే కమర్షియల్ సినిమాలు చాలా తక్కువే. లాస్ట్ ఇయర్ దసరా లాంటి మాస్ కమర్షియల్ సినిమా అండ్ హాయ్ నానా లాంటి క్లాస్ సినిమాలతో హిట్స్ కొట్టాడు. ఇప్పుడు మాస్ ప్లస్ క్లాస్ మిక్స్ చేసి సరిపోదా శనివారంతో వచ్చాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సూర్యకి చిన్నప్పటి నుంచే కోపం చాలా ఎక్కువ. సూర్య వాళ్ళ అమ్మ ఏదో ఒక్కరోజు మాత్రమే కోపం చూపించడానికి ఒట్టు వేయించుకుంటుంది. అలా సూర్య శనివారం రోజు తనలో ఉన్న కోపాన్ని బయటకు చూపించాలని డిసైడ్ అవుతాడు. అసలు వారంలో 7 రోజులుంటే శనివారంని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? తర్వాత సూర్యకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి? దయాకి సూర్యకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి? చారు తన లైఫ్లోకి ఎలా వచ్చింది? ఆ తర్వాత ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. న్యాచురల్ స్టార్ నాని అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంతకుముందు చేసిన అంటే సుందరానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ అది కమర్షియల్గా సక్సెస్ అవ్వలేకపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అనౌన్స్ చేయడం, అందులోనూ యాక్షన్ సినిమా అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ సరిపోదా శనివారం ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉండడంతో మూవీ మీద జనాల్లో మంచి బజెట్ క్రియేట్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా మెయిన్ స్టోరీలోకి వెళ్ళడంతో మనం కూడా ఆ వరల్డ్లోకి వెంటనే వెళ్ళిపోతాం. ఇక సూర్య అండ్ దయా క్యారెక్టర్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడంతో ఎంగేజ్ అయిపోతాం. సాటర్డే ఫైట్ కాన్సెప్ట్, విలన్ ట్రాక్, హీరోయిన్ ట్రాక్తో ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గానే వెళ్తుంది. అయితే సెకండ్ హాఫే దెబ్బేసింది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ బాగానే ఉన్నాయి. విలన్పై హీరో స్కెచ్ వేయడం, మూవీ అంతా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా బాగానే వెళ్తుంది. అయితే ఉన్నట్టుండి నరేషన్ మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోతుంది. చాలా అన్వాంటెడ్ సీన్స్ రావడం వల్ల లెంతీగా అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా మాత్రం మంచి మాస్ బొమ్మ. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే నాని అండ్ ఎస్జే సూర్య వీళ్ళిద్దరి కోసం సినిమాను చూసేయచ్చు. ఇద్దరు పర్ఫార్మెన్స్లతో పేకాడేశారు. పోటీ పడి చేసినట్టే అనిపించింది నాకైతే. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్కి తగ్గట్టే జేక్స్ బేజా బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. నార్మల్గా ఉన్న సీన్స్కి కూడా ఒక మంచి హై వచ్చేలా కొట్టాడు బీజిఎం. ఈ ముగ్గురు సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. చారుగా ప్రియాంక అరుల్మోన్ పర్లేదు, తన రోల్కి తగ్గట్టు బాగానే చేసింది. ఇక ఈ సినిమాలో చాలామంది యాక్టర్సే ఉన్నారు. సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్, హర్షవర్ధన్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు బాగానే చేశారు. ఆలీని మాత్రం సరిగ్గా చూస్ చేసుకోలేదు, అనవసరంగా పెట్టారనిపించింది. టెక్నికల్గా ఈ సినిమా బాగుంది. ఇందాక చెప్పినట్టే జేక్స్ బేజా మ్యూజిక్ ఇరగొట్టేశాడు. అండ్ మురళీ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కడా ఓవర్ ద టాప్ లేకుండా బాగా డిజైన్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన ముందు సినిమాలో జరిగిన మిస్టేక్నే ఈ సినిమాలో కూడా చేశాడు. అదేంటంటే లెంత్. అంటే సుందరానికిలో లెంత్ ఎక్కువైందని కమెంట్స్ చాలా వచ్చాయి. మళ్ళీ ఈ సినిమాను కూడా ఆల్మోస్ట్ 3 hours తీశాడు. సరే, అది పక్కన పెట్టేస్తే జనరల్గా వివేక్ ఆత్రేయ సీన్స్ని ఇంటర్లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. ఈ సినిమాలో కూడా అది ప్రాపర్గా వర్క్ అయ్యేలాగా కేర్ తీసుకున్నాడు. అయితే తనలో యాక్షన్ జానర్ పొటెన్షియల్ కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. ఫైనల్గా సరిపోదా శనివారం పాయింట్ బాగున్నా కొంచెం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగా అనిపించింది. కాకపోతే అన్ని రకాల ఆడియన్స్కి నచ్చే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. అండ్ ఏది ఏమైనా వివేక్ ఆత్రేయ, నాని, ఎస్జే సూర్య అండ్ జేక్స్ బేజాయ్ కోసం సినిమా చూడొచ్చు. ఎంజాయ్ దిస్ వీకెండ్ విత్ సరిపోదా శనివారం. అండ్ ఎస్, మొత్తం పోతారు థియేటర్స్కి. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూసాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.